అందరికీ ఆత్మీయుడు, నాకు కూడా ఆత్మీయుడే. చాలాసార్లు ఫోన్లో మేము గంటలు మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అంటే సాధారణంగా ఒక ఇంటలెక్చువల్, అంటే ఈరోజు ఉపాధ్యాయులు ఇంటలెక్చువల్స్, దాన్ని ఆయన నిరూపించాడు. బహుశా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP 2020 అంటున్నాం కదా, దాని మీద ఎక్కువ వ్యాసాలు రాసింది శేషగిరి. ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా రాయలేదు. శేషగిరి తర్వాత రమేష్ పట్నాయక్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొన్ని బాగా రాశాడు. కాబట్టి ఆయన కేవలం ఇంటలెక్చువల్ కాదు, మంచి ఉపాధ్యాయుడు, సోషల్ యాక్టివిస్ట్. ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉండటం, ఇన్ని గుణాలు, అది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఇవాళ కార్ల్ మార్క్స్ జయంతి కూడా ఈరోజు, అంటే మార్క్స్ పుట్టినరోజు, శేషగిరి వర్ధంతి రోజు. మార్క్స్ కూడా అంతే, కార్ల్ మార్క్స్ మహామేధావి, మన అందరికీ తెలుసు. అదే సమయంలో మార్క్స్ యాక్టివిస్ట్ కూడా. ప్యారిస్ కమ్యూన్ అప్పుడు కీలక పాత్ర పోషించాడు మా కార్ల్ మార్క్స్. ఫస్ట్ ఇంటర్నేషనల్ని ఏర్పాటు చేశాడు. మార్క్స్ గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు వస్తాను. కార్ల్ మార్క్స్ 1818 మే 5న పుట్టాడు. మే 5న 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు, అంటే 30 ఏళ్ల వయసులో. 1883 మార్చి 14న చచ్చిపోయాడు. 1883 మార్చి 14న చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన రోజు లండన్లో చనిపోయాడు. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా లండన్ వెళ్తాం తటస్థిస్తే లండన్కి 1 గంట ప్రయాణంలో ఆయన సమాధి ఉంటుంది. చనిపోయిన రోజు మార్క్స్ 14 మంది ఆయన బాడీ దగ్గర ఉంది. కేవలం 14. ఆయన భార్య ఫ్రెడరిక్ ఏంగెల్స్ పేరు మీరు అందరూ విని ఉంటారు. ఇంకా కొంతమంది ఆయన స్నేహితులు, కేవలం 14 మంది. 2018లో కార్ల్ మార్క్స్ 200వ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. అంటే ఆయన పుట్టిన 200 ఏళ్ల ఉత్సవాలు. ప్రపంచ జనాభా ఆ రోజుకు 2018 నాటికి 800 కోట్లు ఉంటే 400 కోట్ల మంది ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఏదో ఒక రూపం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంటలెక్చువల్ మార్క్స్, ఒక యాక్టివిస్ట్ మార్క్స్. ఈరోజు శేషగిరి చనిపోయి 4 ఏళ్ళు అయింది. ఇంకా అనేక సంవత్సరాలు శేషగిరి గుర్తుండేలాగా మనం శేషగిరి విజ్ఞాన కేంద్రాన్ని కూడా నిర్మించుకుంటున్నాం. దానిలో కూడా మన అందరం పనిచేసి శేషగిరిని ఎప్పటికీ గుర్తుండేలాగా మన అందరం కూడా ఆ విజ్ఞాన కేంద్రం ద్వారా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ టాపిక్ని నేనే ఎంచుకున్నాను, ఎందుకంటే ఇంతకుముందు కూడా రాజ్యాంగం గురించి నేను మాట్లాడాను. ఈరోజు నేను పెట్టిన టాపిక్ మన ఈ స్మారక ఉపన్యాసానికి మనం అనుకున్నది ఇండియన్ ఫెడరలిజం అండ్ ఛాలెంజెస్, భారత సమాఖ్య విధానం. తెలుగులో సమాఖ్య అంటాం, ఇంగ్లీష్లో ఫెడరలిజం అంటాం. అంటే కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ముందుకు వచ్చింది, అందుకని ఆ టాపిక్ని ఎంచుకోవడం. శేషగిరికి కూడా అది చాలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్. యాక్చువల్గా NEP 2020లో కూడా ఫెడరలిజంతో ముడిపడినటువంటి అనేక అంశాలు. అందుకని నేను ఇప్పుడు 12-14 నిమిషాలు అయింది, ఒక 40 నిమిషాలు మాట్లాడతాను. మరి చాలా దూరం నుంచి వచ్చాను, అంతసేపు అన్నా మాట్లాడకపోతే కుదరదు. సో మొదటి విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశాన్ని సమాఖ్య దేశంగా చేయాలా, ఏకకేంద్ర దేశంగా చేయాలని ఒక పెద్ద చర్చ జరిగింది రాజ్యాంగ పరిషత్. సమాఖ్య దేశం అంటే ఏంటి? కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి. కేంద్రానికి కొన్ని అధికారాలు, రాష్ట్రాలకి కొన్ని అధికారాలు రాజ్యాంగంలోనే పంచి ఇవ్వాలి. రాజ్యాంగమే పంచాలి, ఈ అధికారాలు నీవి, ఈ అధికారాలు. అది ఫెడరలిజం యొక్క లక్షణం. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ బై ద కాన్స్టిట్యూషన్. అదే ఏకకేంద్ర రాజ్యాంగం అనుకోండి, అధికారాలన్నీ కేంద్రం దగ్గరే ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ ఉంది, బ్రిటన్ ఏకకేంద్ర రాజ్యాంగం, యూనిటరీ స్టేట్ అంటే అక్కడ అధికారాలన్నీ బ్రిటిష్ కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. మన దేశంలో అలా ఉంటాకి వీళ్ళు. కాబట్టి మన దేశం సమాఖ్య రాజ్యాంగంగా, ఫెడరల్ రాజ్యాంగంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. దానికి 2 ఉదాహరణలు. రాజ్యాంగంలో వెరీ ఫస్ట్ ఆర్టికల్
మొదటి ఆర్టికల్, రాజ్యాంగం తెరవంగానే ఆర్టికల్స్ ఉంటాయి తెలుసు కదండి. వెరీ ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్పింది? ఇండియా known as Bharat is a union of states. India known as Bharat is a union of states. భారతదేశం అని పిలువబడే ఇండియా లేకపోతే ఇండియా అని పిలువబడే భారతదేశం రాష్ట్రాల యూనియన్ అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశంలో రాష్ట్రాలు ఉంటాయి, రెండో పక్క కేంద్రం ఉంటుంది. అంతేకాదు రాజ్యాంగం 7వ షెడ్యూల్లో అధికార విభజన చేశారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, మూడోది ఉమ్మడి జాబితా. మీలో చాలామంది అది ఉంటారు. కేంద్ర జాబితాలో 97 అంశాలు పెట్టారు. ఆ 97 అంశాల మీద చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఇచ్చింది రాజ్యాంగం. రాష్ట్ర జాబితాలో 66 అంశాలు పెట్టారు. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు పెట్టారు. ఉమ్మడి జాబితాలో ఇద్దరు చట్టాలు చేయొచ్చు. ఉదాహరణకి విద్య ప్రస్తుతం ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాలో ఉంది. విద్య మీద ఇద్దరు చట్టాలు చేయొచ్చు. అయితే విద్య మీద కేంద్రం ఏం చేయాలన్నా రాష్ట్రాలతో సంప్రదించాలి. అది మెయిన్ పాయింట్. ఉమ్మడి జాబితాలో ఉంది కదా. కాబట్టి రాజ్యాంగం చాలా స్పష్టంగా అధికారాల విభజన చేసింది. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అంతేకాదు భారతదేశంలో 2 ఫేమస్ కేసులు ఉన్నాయి. మీలో కొంతమంది ఎవరన్నా రాజ్యాంగం చదివి ఉంటే వింటారు. 1973లో సుప్రీంకోర్టు ముందుకి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే ఒక కేసు వచ్చి, బహుశా భారత సుప్రీంకోర్టు ఈ 75 ఏళ్లలో కొన్ని వేల తీర్పులు ఇచ్చుంటే అందులో అత్యున్నతమైన తీర్పు కేశవానంద భారతి కేసు. కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అంటే ఏమిటి అని నిర్వచించింది. దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఫెడరలిజం ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది, సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది, పార్లమెంటరీ డెమోక్రసీ 5 అంశాలు చెప్పి. అంటే ఫెడరలిజం ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫెడరలిజం అనేది భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి అని సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చింది. 1994లో కేసు జరిగింది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎస్ఆర్ బొమ్మాయి అని ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ప్రభుత్వాన్ని అన్యాయంగా రద్దు చేసింది అప్పుడున్నవాడు. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసాడు. ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఫెడరలిజం వన్ ఆఫ్ ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. సో నేను చెప్పదలుచుకున్న మొదటి అంశం ఏంటంటే, మీకు సమాఖ్య విధానం అనేది భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి. సమాఖ్య విధానం సక్రమంగా పనిచేసినంత కాలమే భారతదేశం సమైక్యంగా ముందుకెళ్తుంది. అది కనుక దెబ్బతింటే భారతదేశ సమైక్యతే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ పెట్టాం? భారత సమాఖ్య యొక్క అధికారాలను హరించటానికి అప్పుడప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అధికారాలు ఎవరు హరిస్తారు? కేంద్రం హరిస్తూ ఉంటుంది. రాష్ట్రాల హక్కుల మీద దాడి చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తూ ఉంటుంది. గతంలో మీకు తెలుసు, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆవిడ చాలా తెలుసు కదా ఇందిరాగాంధీ గురించి మీకు. ఆవిడ మహానాయకురాలు. అనేక సందర్భాల్లో రాష్ట్రాల హక్కులు హరించడానికి ఆవిడ ప్రయత్నం చేసి, ముఖ్యంగా 1980, 82, 83 ఆ ప్రాంతాలు. ఆ టైంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు బెంగాల్లో జ్యోతి బాసు, కేరళలో ఈకే నైనార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు, కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే, వీళ్ళందరూ ఓ మీటింగ్ పెట్టుకుని భారతదేశంలో ఒకే పార్టీ పరిపాలించే రోజులు పోయినాయి, మాకు ఈ హక్కులు కావాల్సిందే అని పెద్ద పోరాటం చేశారు. అంటే ఎన్టీ రామారావు అయితే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. మీకు అందరికి గుర్తుండదు, మీరు పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎన్టీ రామారావు అన్నాడు తెలుసా? కేంద్రం మిథ్య, మేమే వాస్తవం అన్నారు. కేంద్రం ఎక్కడుంది, కానీ మరి రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయని చెప్పాడు. అంత కోపం అనమాట ఆ రోజుల్లో ఆయన. అంటే నా పాయింట్ ఇక్కడ, కేంద్రం తమ హక్కులు హరించడానికి ప్రయత్నించినప్పుడు రాష్ట్రాలు ఉద్యమం చేసేసి పోరాటం చేసి, ఇందిరాగాంధీ అంతటి ఆవిడ
కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మార్పులు రావడానికి సర్కారియా కమిషన్ అనేసి ఆ కమిషన్ కొన్ని మార్పులు తెచ్చి రాష్ట్రాలకు ఇంకా ఎక్కువ అధికారాలు ఇచ్చేటట్టు చేసి ఇది చరిత్ర. అది ఇప్పుడు ఎందుకు మనం ఇది మాట్లాడుతున్నాం? ఇప్పుడు లేటెస్ట్గా ఈ 10 ఏళ్లలో 2014, 2025 ఈ 10-11 ఏళ్ళు రాష్ట్రాల హక్కులు హరించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతాం. ఒక 6 అంశాలు మీ దృష్టికి తెస్తాను. 1, 2, 3, 4, 5. మొదటి అంశం జిఎస్టి. జిఎస్టి అనేది అసలు రాజ్యాంగం లేదు. ఇప్పుడు మనందరం కడుతున్నాం కదా జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. రాజ్యాంగంలో కొన్ని రకాల పన్నులు వేసి వసూలు చేసుకునే అధికారం కేంద్రానికి ఇచ్చింది రాజ్యాంగం. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్, ఉదాహరణకి కార్పొరేట్ ట్యాక్స్, ఉదాహరణకి ఎక్సైజ్ ట్యాక్స్. ఇవన్నీ కూడా కొన్ని రకాల పన్నులు రాష్ట్రాలకు ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ పన్నులన్నింటినీ యూనిఫై చేసేసి జిఎస్టి అనే ట్యాక్స్గా ముందుకు తీసుకొచ్చి వాస్తవంగా జిఎస్టి వల్ల గత 6 ఏళ్లలో రాష్ట్రాలకి 3 లక్షల కోట్ల నష్టం జరిగింది. 3 లక్షల కోట్లు. ఒక మన ఆంధ్రప్రదేశే 30,000 కోట్లు నష్టపోయింది. మనం చాలామందిని మనం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన డిఎల్ రాలేదు, బకాయిలు రాలేదు, పిఆర్సీ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, మనం దెబ్బలాడుతున్నాం. వాస్తవంగా కేంద్రం నిధులు ఇవ్వటానికి ఇవి మనకు అమలు చేయడానికి సంబంధం. మొన్న ఏమన్నాడు పయ్యావుల కేసు, మొన్న శాసనమండలి సమావేశాలు, శాసనసభ సమావేశాల్లో వీటి మీద ప్రశ్నలు వేస్తే ఆయన ఓ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సారాంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. మన బడ్జెట్లో 2 లక్షల కోట్లు ఉన్న ఆదాయం వచ్చేది ఎంత? 1,00,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ పెన్షన్లు ఇవన్నీ కలిసి 99,000 కోట్లు అవుతుంది. ఇక మేము ఇస్తాం అని అర్థమైంది. ఇక్కడ మనం డిమాండ్ చేయాల్సింది ఏంటి? నీ 1,00,000 కోట్లు ఓకే, కానీ నువ్వు కేంద్రం నుంచి రాబట్టగలుగుతున్నావా? కేంద్రం అనేక నిధులు ఇవ్వాలి, రాబట్టగలుగుతున్నామా? మనం ఫైనాన్స్ కమిషన్ అనేక రికమెండేషన్ చేసింది, రాబట్టగలుగుతున్నాము మనం? వీటన్నిటిని మించి జిఎస్టి వాటాలో మనం రాబట్టగలుగుతున్నాం మనం? ఉదాహరణకి 14వ ఆర్థిక సంఘం మొత్తం వసూలు అయ్యేటటువంటి పన్నుల్లో 42% రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పింది. కానీ 39% ఇచ్చారు. శాతం 3% తేడాగా కనపడుద్ది. కానీ ఆ 3% విలువ 3 లక్షల కోట్లు. అంటే ఆర్థిక పరంగా రాష్ట్రాలు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ అనుకోకండి, అనేక రాష్ట్రాలు ఉద్యోగులకు డిఏలు ఇవ్వటం లేదు, అనేక రాష్ట్రాలు పిఆర్సీలు అమలు చేయటం లేదు. భవిష్యత్తులో ఇంకా గడ్డుగా వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఇవి జరగాలంటే కేంద్రం నుంచి వాళ్ళకి రావాల్సిన నిధులు రాబట్టాలి. మన హక్కు అది. కానీ రాబట్టే పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదనేది మనకు కనపడుతుంది. ఆ విధంగా ఆర్థిక పరంగా రాష్ట్రాల హక్కులు హరించబడతా ఉన్నాయి. ఇది మొదటి అంశం మీకు చెప్పదలుచు. రెండోది ఇందాక మనం మాట్లాడుకున్నాం NEP 2020 అని. శాసగిరి రాసిన ఈ పుస్తకంలో మ్యాక్సిమం ఆర్టికల్స్ NEP మీదే ఉంది. విద్య వాస్తవంగా రాష్ట్ర జాబితాలో ఉండేది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాం 1976లో దాన్ని అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు విద్య ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాలో. ఒక ప్రధానమైన జాతీయ విద్యా విధానం ప్రకటించేటప్పుడు దాన్ని రాష్ట్రాలతో చర్చించాలి. ఎందుకంటే రాష్ట్రాలు కూడా స్టేక్ హోల్డర్స్ అందులో. ఇప్పుడు NEP 2020 2020 జూలై 29న క్యాబినెట్ ఆమోదించింది, కేంద్ర క్యాబినెట్. ఎవరితో చర్చించారు? ఏ రాష్ట్రంతో చర్చించారు? ఆ టైంలో మన రాష్ట్ర విద్యామంత్రి ఆదిమూలపు సురేష్, మీరందరూ ఆయన పేరు గుర్తుండి మర్చిపోయారా? గుర్తుందా? ఆదిమూలపు సురేష్. ఆయన ఒక అమాయక విద్యామంత్రి. ఆయన అడిగాను, అన్న నిన్న కేంద్రం కొత్త విద్యా విధానాన్ని ఆమోదించింది, రాష్ట్రాలతో చర్చించాలా? మీతో ఎప్పుడన్నా చర్చించారా? పిలిచి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అంటే అది ఏమీ లేదన్నా, వాళ్ళు చర్చించరు అంత.
ఏ రాష్ట్రంతో చర్చించలేదు, ఏ రాష్ట్రంతో కూడా చర్చించలేదు. చర్చించకుండా NEP 2020 ప్రకటించేశారు. ఇది ఫెడరలిజానికి విరుద్ధం. అందుకని ఇప్పుడు ఏమన్నాడు స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మేము NEP 2020ని అమలు చేయమన్నాడు. వెంటనే కేంద్ర విద్యామంత్రి ఆయన ఏమన్నాడు, అయితే మీకు సర్వశిక్ష అభియాన్ నిధులు రిలీజ్ చేయమన్నాడు. ఇదంతా చర్చ జరుగుతుంది, మీరు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలుసు. అంటే ఒక ఛాలెంజ్ జరుగుతుంది. అలా కేరళ కూడా మేము అమలు చేయమని చెప్పి NEP 2020 అందులో ఏముంది మంచి ఏంటి చేయడం తర్వాత. బట్ ఇది జగన్ తమిళనాడు గవర్నర్ పేరు ఎవరైనా విన్నారా మీరు? అంటే వినదగ్గ గొప్ప పేరేం కాదు, మీరు ఫాలో అవుతున్నారో లేదు తెలుసుకోవటం. ఆయన పేరు రవి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 15 బిల్లుల్లో 10 బిల్లులు ఆయన దగ్గర ఆపేసుకున్నాడు నెలల తరబడి. ఒక 5 బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించాడు. ప్రభుత్వం అడిగింది అనుకోండి, రాష్ట్రపతికి పంపాను, ఆవిడ ఆమోదం తెలపాలా, ద్రౌపది ముర్ము అని చెప్తూ ఉంది. ఇలా నెలల తరబడి బిల్లులు ఆమోదించేది. బిల్లు తెలుసు కదా మీకు, గవర్నర్ ముద్ర వేయకుండా అది చట్టం కాదు. అలా కేరళలో కూడా, కేరళలో పినరాయి విజయన్ గవర్నమెంటు, అక్కడ గవర్నరు అనేక బిల్లుల్ని ఆపేశాడు. బెంగాల్లో ఆపేశాడు. బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, అది మీకు ఇష్టం లేకపోవచ్చు ఆవిడంటే, కానీ బిల్లుల్ని ఆమోదించకపోతే ఎట్లా కుదురుద్ది? ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకు కూడా కొంతమందికి గవర్నర్ ఆపితే ఆయనకి అధికారం లేదని. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిజమైన అధికారాలు కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రిమండలికి ఉంటాయి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రిమండలికి ఉంటాయి. అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్ కూడా వాళ్ళు కేవలం గౌరవప్రదమైన పదవులు మాత్రమే. రాజ్యాంగం అందుకు సృష్టించింది. దీని మీద స్టాలిన్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా 20 రోజుల క్రితం ఓ చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. గవర్నర్లకి బిల్లులను ఆపే హక్కు లేదు, ఈ బిల్లులన్నీ ఆమోదం పొందినట్టే అని ప్రకటించి. హిస్టారికల్ జడ్జిమెంట్ అని, హిస్టారికల్, నా దృష్టిలో హిస్టారికల్ జడ్జి. ఈ బిల్లులన్నీ ఆమోదం పొందినట్టే, నువ్వు సంతకం కూడా పెట్టక్కర్లేదని. దాని మీద విపరీతమైన వ్యాఖ్యానాలు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధనకర్ అని చెప్పేసి ఆడు ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఫెలో. ఆయన సుప్రీంకోర్టుకి అన్ని అధికారాలు ఉన్నాయా, ఇన్ని అధికారాలు ఉన్నాయా అని ఆయన మాట్లాడుతారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటే 3 అంగాలు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, మూడోది జ్యుడిషియల్. కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ. కార్యనిర్వాహక వర్గం అంటే మంత్రిమండలి, రాష్ట్రపతి కార్యనిర్వాహక వర్గం, పార్లమెంట్ శాసన నిర్మాణ శాఖ, సుప్రీంకోర్టు న్యాయశాఖ. అదే రాష్ట్రంలో కూడా ఏ దేశంలో అయినా ఇదే పద్ధతి. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అమెరికాలో కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, శాసన నిర్మాణ శాఖ అంటే అమెరికన్ కాంగ్రెస్, అమెరికాలో పార్లమెంటుని కాంగ్రెస్ అని. అలాగే న్యాయశాఖ అంటే అమెరికన్ సుప్రీంకోర్టు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అందుకని సుప్రీంకోర్టు గవర్నర్ల మీద తీవ్రమైన అభిశంసన చేసింది, మీకు హక్కు లేదు అని చెప్పి. అగైనెస్ట్ ఫెడరలిజం మీరు చేసే పని అని చెప్పి. ఇది లేటెస్ట్గా జరిగిన ఒక గొప్ప విక్టరీ. ఇది 4వ అంశం. 5వ అంశం, ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి అంశం, మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం, డీలిమిటేషన్. డీలిమిటేషన్ ఈ మాట విన్నారు కదా? ఏమిటి డీలిమిటేషన్ అంటే? నియోజకవర్గాలు, మనకు నియోజకవర్గాలు ఉంటాయి, లోక్సభ నియోజకవర్గాలు, శాసన నియోజకవర్గాల పెంపుదల, లేక నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం, లేక నియోజకవర్గాల రిజర్వేషన్లు మార్చడం, ఇదంతా డీలిమిటేషన్ అంట. బేసిక్గా నియోజకవర్గాల సంఖ్యని పెంచడం. ఇక్కడ క్లుప్తంగా 3-4 పాయింట్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రపంచంలో ఏ దేశంలో అయినా చట్టసభలు ఉంటాయి, జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెంచడం అనేది ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో పాత నెంబరే ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో పార్లమెంటుని కాంగ్రెస్ అంట. కాంగ్రెస్లో ఎగువ సభ పేరు సెనేట్.
సెనేట్ సభ్యుల సంఖ్య 100. ఎంత? 50 రాష్ట్రాలు, 50 × 2 100. 100 ఏళ్ల క్రితం 100, ఇప్పుడు కూడా 100. ఏం మార్పు లేదు. దిగువ సభ పేరు అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అంటే ప్రతినిధుల సభ. 435 దాని సభ్యుల సంఖ్య. 100 ఏళ్ల క్రితం 435, ఇప్పుడు కూడా 435. 100 ఏళ్ల క్రితం అమెరికా జనాభా 10 కోట్లు, ఇప్పుడు అమెరికా జనాభా 33 కోట్లు. అంటే వాళ్ళు రాజ్యాంగంలోనే ఏం పెట్టుకున్నారంటే జనాభా పెరిగినా ఏం పెరిగినా సంఖ్య మాత్రం ఇదే ఉండాలి అని చెప్పి. మన దేశానికి వస్తే మన దేశంలో 2 సభలు, రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభ దగ్గర రాజ్యాంగం ఏం చెప్పిందంటే 250 సీట్లు ఉన్నాయి, 238 మందిని శాసనసభ్యులు ఎన్నుకుంటారు, 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. 1950లోనూ 250, 2025లో కూడా 2. అంటే రాజ్యసభ సీట్ల సంఖ్యలో మార్పు ఉండదు రాజ్యాంగం చెప్పేసి. ఇప్పుడు చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో. లోక్సభకు వచ్చేసరికి రాజ్యాంగం ఏం చేస్తుందంటే జనాభా లెక్కలు జరిగిన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి, భారతదేశంలో 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి తెలుసు. 1881లో తొలి జనాభా లెక్క జరిగినాయి. 81, 91, 1901, 1911, 21, 31, 41, 51, 61, 71, 81, 91, 2001, 2011. 2011 చివరి జనాభా లెక్కలు. ఇప్పుడు 2021 కరోనా వల్ల జరగదు. రాజ్యాంగం ఏం చెప్పిందంటే లోక్సభలో ప్రతి జనాభా లెక్కలు 10 ఏళ్లకు జరిగాక డీలిమిటేషన్ జరగాలి అని చెప్పి. అర్థమైంది కదా మీకు మాట? ప్రతి జనాభా లెక్కలు జరిగాక ఏం జరగాలి? 1951 జనాభా లెక్కలు జరిగినాయి, అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే తొలిజారు. డీలిమిటేషన్ చేసి 494 సీట్లు లోక్సభలో నిర్ణయించి 494. 1961 జనాభా లెక్కలు జరిగినాయి, డీలిమిటేషన్ చేశారు, 522 సీట్లు లోక్సభలో నిర్ణయించి 494, 522 అయింది. 1977 జనాభా లెక్కలు జరిగినాయి, 71 జనాభా లెక్కలు చేశారు, డీలిమిటేషన్ జరిగింది, 543 సీట్లు అని నిర్ణయించి. ఇప్పుడు లోక్సభలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 543. ప్రస్తుత లోక్సభలో ఇప్పుడు పనిచేస్తున్న లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. ఈ 71లో నిర్ణయించారు. యూపీలో 80 సీట్లు ఉన్నాయి, బీహార్లో 40 ఉన్నాయి, రాజస్థాన్లో 25 ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 29 ఉన్నాయి, తమిళనాడులో 39 ఉన్నాయి, కర్ణాటకలో 28 ఉన్నాయి, కేరళలో 20 ఉన్నాయి, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో 42 ఉన్నాయి. అంటే ఊరికి సుమారుగా మీకు చెప్పాలి. 71 నుంచి 2001, 71, 81, 91 డీలిమిటేషన్ జరగాలి కదా. డీలిమిటేషన్ జరగకుండా ఇందిరాగాంధీ ఒక రాజ్యాంగ సవరణ చేసి ఓ 25 ఏళ్ళు ఏ సీట్లు ఉంటాయి అని చెప్పి. ఎందుకు చేసినప్పుడు మీకు చెప్తా తర్వాత. 25 ఏళ్ళు అయిపోయింది, 2001 వచ్చింది. 2001 జనాభా లెక్కలు జరిగినాయి. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్, వాజ్పేయి దగ్గరికి చంద్రబాబు నాయుడు, అప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా చంద్రబాబు నాయుడు, కరుణానిధి వీళ్ళందరూ వెళ్ళి మీరు సీట్ల సంఖ్య పెంచవద్దు దయచేసి. వాజ్పేయి 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 వరకు ఈ సీట్లే ఉంటాయని చేసేసారు రాజ్యాంగం. ఏ సీట్లు? 545. ఆవిడ 25 ఏళ్ళు, ఈయన 25 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళు కూడా 547, ఇప్పుడు 543. ఆ రాజ్యాంగ సవరణ కాల పరిమితి అయిపోయి ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేయాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్, ఇంకెంత 6 నెలలు. ఏం జరిగింది ఇక్కడ? ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 71, 81, 91, 2001, 40, 50 ఏళ్లలో ఏం జరిగిందంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వీటిని బీమారు స్టేట్స్ అంటారు. బీమారు, BIMARU, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వీటిని బీమారు స్టేట్స్ అంటారు ముద్దుగా. ఈ రాష్ట్రాల్లో ఈ 40, 50 ఏళ్లలో ఇప్పుడు కూడా జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా
విపరీతంగా పెరిగి. ఏమిటి దానికి కారణం? దానికి కారణం అక్కడున్న వెనుకబాటుతనం, అక్షరాస్యత తక్కువగా ఉండటం, విద్య లేకపోవటం. అవన్నీ లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబ నియంత్రణలు పాటించకపోవటం, జనాభా విస్తృతంగా పెరిగిపోయింది. ఇదే 40 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పెరగటం, విద్య పెరగటం, అభివృద్ధి కొంత జరగటం, దీనివల్ల కుటుంబ నియంత్రణ అమలు చేయటం, దీనివల్ల జనాభా ఏమైంది రాష్ట్రాల్లో? కంట్రోల్ అయింది. ఇప్పుడు సమస్య అర్థమైందా మీకు? సమస్య అర్థమైంది కదా మీకు? అంటే ముఖ్యమంత్రులు కనమంటే కనటం, వద్దంటే మానేయటం ఉండదు. చంద్రబాబు నాయుడు మొన్న కనవన్నాను, ఇప్పుడు కనొద్దు, మొన్న కనొద్దన్నాను, ఇప్పుడు కనన్నాను. మొన్న మీ విజయనగరం ఎంపీ కూడా ఎక్కడో 3వ పిల్లోడు పుడితే వెళ్ళి బహుమతి ఇచ్చి వచ్చే. పాలకులు కనమంటే కంఠం, వద్దంటే మానేయటం ఉండదు. సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి కంఠం పెంచడం ఇదంతా కూడా ఉంటుంది. అవునా కదా? మీరు చంద్రబాబు నాయుడు ఆయన కనమన్నానికి అంటారా ఏంది? కాదు కదా. ఇప్పుడు అంబేద్కర్ వాళ్ళ అమ్మకి 14వ పిల్లోడు. మన కుటుంబాలు ఏవైనా తీసుకోండి, ఒక 2-3 జనరేషన్ వెనక్కి చెప్పండి, మన ఇళ్లలో 12 మంది, 10 మంది, 15 మంది పుట్టారు. కారణం ఏంటి? పుట్టినోళ్ళు చచ్చిపోతూ ఉండేవారు. అంబేద్కర్ 14 పిల్లలు పుడితే వాళ్ళ ఇంట్లో 7 చచ్చిపోయారు. వాస్తవంగా భారతదేశంలో 1921 జనాభా లెక్కల దాకా పుట్టే వాళ్ళకంటే చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ ఉండేవారు. బర్త్ రేట్ కంటే డెత్ రేట్ ఎక్కువ ఉంది. 1850, 1900 మధ్య 50 ఏళ్లలో ఇండియాలో కరువు వల్ల 3 కోట్ల మంది చచ్చిపోయారు. కెన్ యూ ఇమాజిన్? కలరా వచ్చేది, కోట్లు చచ్చిపోయాడు. మసూసి వచ్చేది, కోట్లు చచ్చిపోయాడు. 1918లో స్వైన్ ఫ్లూ అనే వ్యాధి వచ్చింది. మన ఆంధ్రాలో 15 లక్షల మంది చచ్చిపోయారు. యూ కాంట్ ఇమాజిన్. కాబట్టి పిల్లలు కనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడేంటి, మేము కనం ఒకడే. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కూడా డింక్ కపుల్ అని వచ్చింది. అసలు పిల్లల్ని కానం, పెళ్ళే చేసుకోం, మేము కలిసి ఉంటాం. ఇప్పుడు మీ అందరూ ఇదంతా పేపర్లో ఇదంతా మార్పుల్లో భాగం. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, గత 40-50 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా కంట్రోల్ చేయబడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా పెరుగుతూనే ఉంది. అంటే పెరుగుతూనే ఉందంటే వాళ్ళకి అదే పని అని కాదు అక్కడ పాయింట్. పిల్లలకంటే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ అయింది. అక్కడ వెనుకబాటుతనం వాళ్ళకి తెలియదు. అది ఇప్పుడు 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణ భారతదేశానికి భయంకరమైన అన్యాయం జరుగుతుంది రాజకీయంగా. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఈ సీట్లు 848కి పెరుగుతాయి. 840. ఇప్పుడు మోడీ కొత్త పార్లమెంట్ భవనం కట్టించారు, తెలుసు కదా. అందులో లోక్సభ సీట్ల సంఖ్య 840. దీని దృష్టిలో పెట్టుకుని కట్టించండి. 848కి పెరుగుతాయి. 848. యూపీలో 80 సీట్లు 128 అవుతాయి. 80 ఎన్ని అవుతాయి? 108. అంటే 48 పెరుగుతాయి ఏకాఏకి. బీహార్లో 40-70 అవుతాయి. రాజస్థాన్లో 25-44 సీట్లు అవుతాయి. మధ్యప్రదేశ్లో 29-44 అవుతాయి. కేరళలో 20-19 అవుతాయి. అర్థమైన పాయింట్. తమిళనాడులో 39-44 అవుతాయి. అంటే ఒక 5 పెరుగుతాయి. మన ఆంధ్రాలో 42 కదా ఉమ్మడి రాష్ట్రంలో, ఆ 42-48 అవుతాయి. అంటే రాజకీయంగా ఒక భయంకరమైన రాజకీయ అసమతౌల్యత, ఇంబ్యాలెన్స్ అంటాం. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల డామినేషన్ ఉంది పొలిటికల్గా. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య ఇది ఘర్షణగా మారే అవకాశం ఉంది. బీజేపీ అది జరిగిన 4 నెలలకి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 70 సీట్లు ఉంటాయి ఢిల్లీ అసెంబ్లీలో. 70 సీట్లలో 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి, అక్కడ అది ఇక్కడ
ప్రజల మనోభిప్రాయాలు భిన్నంగా, ప్రజల ఆకాంక్షలు భిన్నంగా ఉంటాయి. మోడీ ఉద్దేశం ఏంటంటే ఒకేసారి పెడితే నాకు ఓటు లోక్సభకు వేసి శాసనసభ కూడా నాకే వేస్తాడు. అసలు ఒక పార్టీ భారతదేశంలో కేంద్రంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటే మేము ఉండాలి, లేకపోతే మేము బలపరిచే వాళ్ళు ఉండాలని ఆలోచించడమే ఫెడరలిజానికి పూర్తి వ్యతిరేకం. నా మాట అర్థమైందా మీకు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆలోచన ఏంటంటే కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఉంటే మా పార్టీ ఉండాలి, లేకపోతే మేము బలపరిచేవాళ్ళు మమ్మల్ని బలపరిచే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎట్టగొట్టి ఇంటికి పంపుతాం. అనేక ప్రభుత్వాలను ఎలా పడగొడుతున్నారు మీరు చూస్తారు కదా. కాబట్టి జమిలీ ఎన్నికలు యాంటీ ఫెడరలిస్ట్. కాబట్టి ఏం చేయాలా? భారతదేశం యొక్క సమైక్యత, సమగ్రత రెండు అంశాల మీద ఆధారపడి ఉంది. మొదటిది ఫెడరలిజం, రెండోది సెక్యులరిజం. ఈ రెండు కనుక బలహీనపడితే ఈ దేశం ఇప్పటికే ఒకసారి విభజనకు గురైంది, మీ అందరికీ తెలుసు. 1947లో విభజన కారణం ఏంటి? మతతత్వం. విభజించు పాలించు అని బ్రిటిష్ వాడు అనుసరించినటువంటి సూత్రం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంఘటన జరిగింది. ఉగ్రవాద సంఘటన దుర్మార్గమైంది. ఉగ్రవాదం ప్రపంచంలో ఏ రూపంలో ఎక్కడ ఎలా ఉన్నా సరే దాన్ని ఖండించాలి. ఆ సంఘటన మొత్తాన్ని మీరు విశ్లేషణ చేస్తే జమ్మూ కాశ్మీర్లో ఏమన్నాడు అమిత్ షా? ఏప్రిల్ 4న అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. జమ్మూ కాశ్మీర్ అంతా సజావుగా ఉంది, సౌఖ్యంగా ఉంది, పెట్టుబడిదారులు బాగా వస్తున్నారు, టూరిజం బాగా నడుస్తుంది అని చెప్పి. కానీ లోన జమ్మూ కాశ్మీర్ని వీళ్ళు దెబ్బతీసినది ఆర్టికల్ 370 రద్దు చేయటం, కానీ రద్దు చేయడం ఒక భాగం, అది అట్లా పెట్టండి. జమ్మూ కాశ్మీర్ నాట్ ఈవెన్ ఏ స్టేట్ నౌ, అది ఒక రాష్ట్రం కూడా కాదు ఈరోజు భారతదేశం. ఏమిటది? కేంద్రపాలిత ప్రాంతం. అంటే ఒక రాష్ట్రం కూడా ఉంచలేవా? కాశ్మీరీ ప్రజల్లో ఒక అసంతృప్తి, ఒక అసహనం, ఈ ఎక్స్ప్రెషను ఎలా జరిగిందో మనం చూసాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలి. ఉగ్రవాదానికి మతం ఉండదు, కులం ఉండదు. ఉగ్రవాదానికి గురయ్యే దేశాల్లో అమెరికా ఉంది, ఇండోనేషియా ఉంది, ఇండియా ఉంది, కెనడా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, పాకిస్తానే ఉంది స్వయంగా. పాకిస్తాన్ మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆవిడ పేరు మీరు వింటారు, బెనజీర్ భుట్టో. బెనజీర్ భుట్టో ఎవరు చంపేశారు? ఉగ్రవాదులు చంపేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఉండేవాడు జియావుల్ హక్ అని. ఆయన మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. ఆయన ఒకసారి లాహోర్ వచ్చాడు. లాహోర్లో విమానం ఎక్కుతున్నాడు. ఓ మామిడి పళ్ళ బుట్ట ఆయన విమానంలో పెట్టారు. ఆ మామిడి పళ్ళ బుట్ట అడుగున RDX పెట్టారు. విమానం అలా లేచింది, పేల్చాడు. ఆయన ఒక 50 ముక్కలు అయ్యాడు, విమానం ఒక 600 ముక్కలయ్యాడు. ఉగ్రవాదులే పేల్చింది. ఉగ్రవాదాన్ని వీడైతే ఇప్పుడు పాకిస్తాన్లో ఇంటర్నల్గా చాలా భయంకరమైన ఉగ్రవాదం జరుగుతుంది. బెలూచిస్తాన్ అని ఉంటుంది పాకిస్తాన్లో, అది విడిపోవాలంటుంది. పఖ్తూనిస్తాన్ అని ఉంటుంది, అది విడిపోవాలనుకోండి. కారణం ఏంటంటే పాకిస్తాన్లో పంజాబ్ ఉంది, వాళ్ళ డామినేషన్ తట్టుకోదు. కాబట్టి ఇది చాలా విస్తృతమైనటువంటి వ్యవహారం అన్నమాట ఉగ్రవాదానికి సంబంధించి. అంటే ఒక అంశం ఏంటంటే అందులో 2-3 విషయాలు ఫెడరలిజంతో కూడా ముడిపడి ఉంది. అందుకని ఆ మాట చెప్పాను మీకు. కాబట్టి ఫైనల్గా మీ అందరికీ చెప్పదలుచుకుంది, మనం కొంత ఆలోచన చేయాలి. భారతదేశ సమైక్యత, సమగ్రత, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజాభిప్రాయం ఫెడరలిజానికి వ్యతిరేకం ఇప్పుడు డీలిమిటేషన్ మీదే ఉంది. ప్రజాభిప్రాయం, ప్రజలు ఒత్తిడి తేవాలి. ప్రజల ఒత్తిడి ద్వారానే అనేకమైన మనం ఆపగలుగుతాం. ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పిన అనేక అంశాల ద్వారా రాష్ట్రాల హక్కులు, ఒక ముక్కలో చెప్తున్నాను మీకు, రాష్ట్రాల హక్కులు కాపాడుకుంటేనే దేశ సమైక్యత, ఒక ముక్కలో చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాలు కూడా రాష్ట్రాల హక్కులు హరించేట్టు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఫెడరలిజం కోసం మనందరం, ఫెడరలిజమే కాదు ఈ దేశ రాజ్యాంగ రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశ రాజ్యాంగ రక్షణకు కూడా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ